Hello guys, welcome back to Logical Mind Education YouTube channel. నేను మీ రంజిత్ని. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా 2-3 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో నిరుద్యోగం పెరిగిందని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోనే 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజాప్రభుత్వం గుర్తించిందని, తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35,000 ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని చెప్పారు. రాబోయే 2-3 నెలల్లో మరో 35,000 ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. అంటే ఈ దసరా కానుకగా మేబీ ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మన డిఎస్సికి వచ్చేసి ఆల్రెడీ మనకి టెట్ నవంబర్లో ఉంటుందని చెప్పేసి, నవంబర్లో లేదా డిసెంబర్లో ఉంటుంది టెట్ అనేది, అంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి లేదా మార్చ్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి దానికి మీరు సన్నద్ధం కావాలి, ఎవరైతే ఈసారి జాబ్ మిస్ అవుతుంది. ఓకేనా, దానికోసం మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ తరఫున మనకు ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్, జిల్లాల వారీగా డిఎస్సి 2008 అభ్యర్థుల జాబితా. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. జిల్లాల వారీగా డిఎస్సి 2008 అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జిటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలోని చాలామంది ఇప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడినట్టు తెలుస్తోంది. కాబట్టి అతి కొద్ది మంది మాత్రమే ఈ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న నాకున్న సోర్సెస్ ప్రకారం దగ్గరగా ఒక 1100 నుంచి 1300 మంది మధ్యలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా ఇట్లా జాయిన్ అవుతే మాత్రం నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో కొన్ని పోస్టులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వేకెన్సీస్ ఆల్రెడీ వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ డిఎస్సిలో నెక్స్ట్ డిఎస్లో వేకెన్సీస్ ఇవి చూపించకపోవచ్చు. అది ఖచ్చితంగా ఓన్లీ ఎస్జిటి చేసిన వాళ్ళపైన కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. ఎందుకంటే తక్కువ పోస్టులతో నెక్స్ట్ డిఎస్సి రాబోతుంది, అది మీరు గమనించుకోండి. దానికి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. అండ్ మన ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రాంలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు డైలీ మోటివేషన్ అండ్ సిలబస్ అనాలిసిస్ అండ్ డైలీ ఏ విధంగా ఏది చదవాలి దానిపైన సబ్జెక్ట్ డిస్కషన్ అనేది మనకు అక్కడ ఫ్రీగా వస్తుంది. ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇవ్వనట్టు మేము ఫ్రీగానే ఇవ్వాలని మేము నిర్ణయించాం. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేవి రావచ్చు. ఓకేనా. అండ్ డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలి. 11,062 టీచర్ పోస్టులకు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసి 3 నెలలు కావస్తున్నా, ఫైనల్కి ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. డిఎస్సి ఫలితాలపై నాన్సివేత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ అనేది రాయడం జరిగింది. ఓకేనా. అంటే ముందుగా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మన డిఎస్సి అభ్యర్థులు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, రోడ్లు ఎక్కరు. కానీ లేదు, మాకు టీచర్లు అవసరం ఉందని చెప్పేసి అత్యవసరంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. కానీ అందుకు అనుగుణంగా వాళ్ళు ఎగ్జామ్ తర్వాత కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేసే కొంచెం మంచి ఫలితాలు అనేవి ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు యాంటీ అయిపోతున్నారు అందరూ. ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా 20 రోజులు ఫైనల్కి ఇచ్చి 20 రోజులు అవుతుంది. కానీ దానిపైన రివైజ్డ్ ఫైనల్కి ఇస్తారు లేదా డైరెక్ట్గా జీఆర్ ఇస్తారని చెప్పేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అధికారులు అడిగినా త్వరలో చెప్తాం అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి డైరెక్ట్గా రివైజ్డ్ ఫైనల్కి ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా జీఆర్ఎల్ ఇస్తారని చెప్పేసి కొంచెం సందిగ్ధంలో ఉన్న అంశం. దీనిపైన మనకు ఈ మంత్ ఎండ్ లోపు మనకు కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ 317పై కసరత్తు పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరిన ఫైల్ 2-3 రోజుల్లో ప్రకటన. జీవో 317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ
కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొందించి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పంపినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. మంగళవారం సబ్ కమిటీ సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని పేర్కొన్నాయి. నివేదికను సీఎం ఆమోదిస్తే 2-3 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి. జీవో 317, జీవో 46పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మంత్రి దామోదర అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో సబ్ కమిటీని నియమించింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. స్థానికత, భార్యాభర్తలు, స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలకు పచ్చజెండా ఊపిందని తెలిసింది. వారి బదిలీలకు సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక స్థానికతపై ఏం చేయాలనే దానిపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపై మరింత అధ్యయనం అవసరమని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మన డిఎడ్బిఆర్ అభ్యర్థుల సంఘం రావుల అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయడం జరిగిందండి. ఆ లేఖలో ఏం మెన్షన్ చేస్తారో చూద్దాం. డిఎస్సి ఫలితాలు ఎప్పుడు? రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టులకు ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసి 3 నెలలైన ఫైనల్కి విడుదల చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. డిఎస్సి పరీక్షలపై నాణ్యత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనను విద్యాశాఖ ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు. దీనికన్నా ముందు ఒక్కసారి రివైజ్డ్ ఫైనల్ కీ పైన కోరుకోవాలి దీని జీఆర్ఎల్ ఇచ్చే ముందు ఒక్కసారి అధికారులు ఆలోచించాలి. ఈ ప్రైమరీకి ఇచ్చిన తర్వాత కూడా అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టు అభ్యర్థులందరూ గమనించి చాలామంది అక్కడ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగతంగా పర్సనల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి కూడా దగ్గర 250+ అభ్యర్థనలు వచ్చినట్టు తెలుస్తున్నది. సో దీనిపైన ఒక్కోసారి ఎవరైనా సరే ఆషామాషిగా వెళ్ళేసి ప్రతి క్వశ్చన్ని మీరు వెరిఫై చేయమని ఎవరు అడగట్లేదు. నాకు తెలిసి ఒక్కొక్క సెషన్లో 2-3 క్వశ్చన్స్ అలా ఉన్నట్టున్నాయి. దానిపైన ఒక్కోసారి ఆ అభ్యర్థనను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూసుకున్నట్లయితే దానిపైన మీకు తప్పో రాంగో అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా అభ్యర్థులందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది అదే పేపర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే జీఆర్ఎల్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా జీఆర్ఎల్ ఇచ్చిన చాలామంది కోర్టు కేసుకి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ బార్డర్లో ఉన్నవారు ప్రైమరీలో వచ్చిన మార్కుల కంటే ఫైనల్కీలో వచ్చిన మార్కులు కొంచెం అటు ఇటుగా రావడం వల్ల చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. వెంటనే రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలి. దాంతోపాటే జీఆర్ఎల్ కూడా విడుదల చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. సైనింగ్ ఆఫ్ రంజిత్.